నమస్తే. తెలంగాణ రాష్ట్రం వచ్చి దాదాపుగా 10 ఏళ్ళు కంప్లీట్ అయింది. మన రాజ్యం, మన పరిపాలన, మన నాయకులు అని మనం మాట్లాడుకుంటే మన రాష్ట్రమే, మన నాయకులే కానీ దొంగ నాయకులు తయారైపోయారు. ఇవాళ తెలంగాణలో ఎన్ని పార్టీలు ఉన్నాయంటే ఒకటే పార్టీ ఉంది. ఆ పార్టీ పేరు ఏంటంటే అది దోపిడీ పార్టీ, లేకపోతే కబ్జాల పార్టీ. ఆ పార్టీ కింద ఇప్పుడున్న పార్టీలన్నీ ఉన్నాయన్నమాట. ఎందుకు ఇంత బలంగా మాట్లాడాల్సి వస్తుందంటే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు మన రాజ్యం మనకు కావాలి, మనకు రోడ్లు లేవు, నీళ్లు లేవు, నియామకాలు లేవు, నిధులు లేవు అని ఏదేదో మాట్లాడినాం, అన్నీ చెప్పినాం, అన్ని వాస్తవాలు కూడా. రాజ్యం వచ్చిన తర్వాత ఏం చేశాం? సరిగ్గా సమయం ఇప్పుడు 7 గంటలు అవుతున్నది. నేను అంబేద్కర్ పూలే విగ్రహావిష్కరణల కోసం నన్ను ఇక్కడికి ఆహ్వానిస్తే పెద్ద ధన్వాడ అన్న గ్రామానికి వచ్చా. ఇది ఎక్కడుందంటే గద్వాల జిల్లా, జోగులాంబ గద్వాల జిల్లా, రాజోలి మండలం, పెద్ద ధన్వాడ అన్న గ్రామం. దాదాపుగా ఒక మేజర్ గ్రామ పంచాయతీ ఇది. ఈ గ్రామానికి బస్సు రాదు. చూడండి ఒక్కసారి, ఈ గ్రామానికి బస్సు రాదు. ఈ గ్రామానికి బస్సు ఎందుకు రాదంటే రోడ్డు లేదు. మరి ఒకవేళ ఆ ఊర్లో ఉన్న పిల్లలు ఎక్కడ చదువుకోవాలంటే ఆ ఊర్లో కేవలం 8వ తరగతి వరకే ఉంది. 10వ తరగతి చదవాలంటే పక్కన ఉన్న చిన్నతాండ్రపాడు అని ఒక విలేజ్కి వెళ్ళాలి. ఎన్ని కిలోమీటర్లు నడవాలా? 7 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళాలి. బస్సు లేదు. వాళ్ళ తండ్రికి బైక్ ఉంటే ఆ బైక్ మీద దించుతారు, లేకపోతే సైకిల్ మీద బయలుదేరాలి. 7 కిలోమీటర్లు ప్లస్ 7కి 14 కిలోమీటర్లు ప్రయాణం చేయాలి ఒకవేళ సైకిల్ ఉన్నా. ఒక్కసారి రోడ్డు చూడండి, ఎంత భయానకమైన రోడ్డు అంటే ఇది. మేము ఆ 7 కిలోమీటర్లు ప్రయాణం చేయడానికి ఇప్పటికి అరగంట పట్టింది. ఇక్కడ మేమే పెత్తనం చేస్తున్నాం. తెల్లంగేస్టోన్ని సహించని కొంతమంది నాయకులు, లీడర్లు, ముఖ్యంగా ఈ గద్వాల్ అండ్ ఈ ఆలంపూర్ నియోజకవర్గాల్లో తెల్లంగి ఎవరన్నా వేసుకొని కనిపిస్తే కథమే, ఇక వాడి పని అయిపోయినట్టే. తెల్లారి ఒక రకంగా చెప్పాలంటే ఇక్కడ తెల్ల షర్ట్లు వేసుకోవడంని కూడా ఒక మూమెంట్ కింద తీసుకొచ్చారు గద్వాల్లో కొంతమంది యువకులు. ఒకసారి ఈ రోడ్డు చూడండి, ఎంత భయానకమైన రోడ్డో. ఇక్కడ నుంచి ప్రయాణం చేయాలంటే ఈ రోడ్డు ఒక్కసారి చూడండి, ఎంత ఘోరమైన రోడ్డో చూడండి. అసలు కనీసం ఇక్కడ ఎవడన్నా ప్రయాణం చేస్తాడా? ఇక్కడ ఎవరైతే ఎమ్మెల్యేగా గెలవాలనో ఒక దొరగారు ఇక్కడ డిసైడ్ చేస్తాడు. ఆయన ఇప్పుడు ఎమ్మెల్సీగా శాసన మండలిలో కూర్చున్నాడు. నువ్వు ఒక్కసారి వచ్చి ఈ గ్రామంలో నెల రోజుల పాటు నివాసం ఉండాలి. నీ కుటుంబంతో పాటు నెల రోజుల పాటు నివాసం ఉండాలి. రోగం వచ్చినప్పుడు నువ్వు ఆడ నుంచి ఈడి దాకా నడుచుకుంటూ పోవాలా, లేకపోతే నీ బండ్లు తీసుకొని పోవాలా. ఓ హాస్పిటల్ లేదు, బడి లేదు, కనీసం రోడ్డు కూడా లేదు. ఇంత దారుణంగా వీళ్ళు వాళ్ళ జీవితాలను గడుపుతున్నారు. ఎవరు దీని గురించి మాట్లాడాలా? ఈ నియోజకవర్గంలో ఏ ఎమ్మెల్యే వచ్చినా ఆయన గడి ముందు నిలబడాల్సిందే. ఎందుకంటే ఆయన ఎలక్షన్లప్పుడు ఆయన డబ్బులతోటి, ఆయనకున్న భూములతోటి ప్రజలని మొత్తం మాయ చేసి ఓట్లు వేయించుకుంటాడు. కుల సంఘాల నాయకులకు మొత్తం డబ్బులు ఇచ్చేసి ఎక్కడికక్కడ కొలాప్స్ చేసి పడేస్తాడు. గెలిచిన ఎమ్మెల్యే ఆయన గడి ముందు నిలబడాలి, లేకపోతే అక్కడి నుంచి వెళ్ళిపోవాలి. మళ్ళీ ఆయన ఈడు ఉండడు, పోయి కర్నూలులో తలదాచుకున్నాడు బంగ్లాలో. ఆయన ఒక గద్వాల్లో కూడా సేమ్ అదే పరిస్థితి, గద్వాల నియోజకవర్గంలో కూడా అదే పరిస్థితి. సో అందుకే ప్రజలారా, మనం గుర్తుంచుకోవాల్సింది, ఈ పాలన మనం చేసుకుంటే, ఈ పాలన మన చేతిలోకి వస్తే పరిస్థితులు ఏమైనా మార్పు వస్తుంది. సరే, అది కొద్దిసేపు పక్కన పెడితే ఇమీడియట్గా అన్ని పార్టీల లీడర్లని మీద ఒత్తిడి తేవాలంటే గ్రామంలో ఉన్న యువత కదలాలి. ఒక్కసారి రోడ్డు నాకు చాలా దారుణం అనిపించింది. ఇంకా ఇట్లాంటి దారుణమైన రోడ్లు ఉన్నాయా అనిపించింది. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా ఘోరం అనిపించింది. అసలు అందులో ఎవరన్నా, అసలే మన రాష్ట్రంలో వైన్ షాపులు ఫుల్లు, బండి మీద పోతుంటే అటు ఇటు ఏమైనా అయిపోయి అలా పడిపోతే పరిస్థితి ఏంది? ఇది ఒక ప్రాంతంలో ఉన్న సిచ్యువేషన్ చెప్తున్నాను నేను. ఇక్కడ విషయం ఏంటంటే, మొత్తం ఇక్కడ ఇసుక ట్రాక్టర్లు టిప్పర్ల ద్వారా ఇసుకని తరలిస్తూ ఉంటారట. అందుకే ఈ రోడ్లు ఈ రకంగా తయారైనాయి. కనీసం రహదారి కూడా ఇది ఒక్కటే కాదు, మీకు అవతల చిన్నపాండ్రతాడు నుంచి ఐజా వరకు వెళ్ళే రోడ్డు కూడా మొత్తం కొలాప్స్. పక్కనే ఈయనెవరు లాస్ట్ టైం మొన్న సంపత్ కుమార్ కాంగ్రెస్ ఆయన గెలిచిన ఊరు పక్కన ఊరే, దీనికి ఆనుకునే ఉన్న ఊరే. మరి ఇప్పుడు మీరు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చారు కదా, సరే మీరు ఎమ్మెల్యేగా వీళ్ళు ఓడగొట్టినా ఆ ప్రజల కోసం మీరు ఏమైనా పనిచేసి మిమ్మల్ని రేపు పొద్దున గెలిపించే అవకాశం ఉంటుంది. గవర్నమెంట్లో మీరే ఉన్నారు కాబట్టి పనిచేసే ప్రయత్నం చేయండి. సో ఈ సమస్యని ఖచ్చితంగా మరింత ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం మన తొలి వెలుగు చేస్తుంది. నేను నైట్ టైంలో ఉన్నాను కాబట్టి ఈ విషయాన్ని నేను చూపించలేకపోతున్నా. మాట్లాడే వాళ్ళు ఉన్నారు ఎవరన్నా? భయ్యా ఒక్క నిమిషం. ఎట్లా నైట్ టైం ఎట్లా ప్రయాణం చేస్తున్నారు? రోడ్ ఇంత ఘోరంగా ఉన్నది, ఇబ్బంది అవుతలేదా? చాలా ఇబ్బంది అవుతుంది. ఏ ఊరు మీది?
పెద్దదన్నమాట. మరి ఎందుకు ఎవరిని మీ నాయకులని మీరు ఓట్లు వేసినప్పుడు మరి రోడ్ ఎందుకు ఇంత ఘోరంగా ఉందని అడగలేదా? ఏం అడిగినా ఒక ఎలక్షన్ల ముందు ఒకటి వేస్తాం మేము, ఈసారి దాంబా రోడ్ వేస్తే మేము గెలిచిన తర్వాత నామినేషన్ అయిపోయిన తర్వాత మేము కార్ వేసుకొని వస్తాము అన్నారు. దాంబా రోడ్ వేసి కార్ వేసుకొని వస్తాం అన్నారు. ఇప్పుడు యాక్సిడెంట్లు కూడా అవుతుంటాయి, చాలా ఎక్కువ అవుతుంది. చాలా ఎక్కువ అవుతాయి. పిల్లలు ఎట్లా పోతారు స్కూల్కి? ఇప్పుడు మీ దగ్గర 8వ తరగతి దాకానే ఉందట కదా. పిల్లలు అట్లే అవస్థలు పడతారు సార్. అమ్మాయిలు ఇంకా ఘోరంగా ఉంటుంది. అమ్మాయిలు ఎట్లా వెళ్తారు, ఎట్లా వస్తారు? ఇంకా అమ్మాయిల పరిస్థితి చాలా ఘోరం. నడుచుకుంటూ వెళ్తారు, నడుచుకుంటూ వస్తారు. ఈ సిటీ పార్క్ హై స్కూల్ పోతే ఏ వెహికల్స్ టయానికి తిరగవు. ఓకే, నడుచుకుంటూ పోయి నడుచుకుంటూ వస్తారు. ఏమమ్మా ఇట్లే ఉందా రోడ్ అప్పటి నుంచి? 50 సంవత్సరాల నుండి ఇట్లే ఉంది సార్. మరి ఎందుకు ఇట్లా ఉంది, మనం ఎందుకు అడుగుతలేము? అడుగుతాం సార్, అడిగితే ఏమి రెస్పాన్స్ గారు వేపిస్తామమ్మా ఓట్లు టైం ఎలక్షన్లు గెలిపియండి వేపిస్తాం రోడ్. మనం పైసలు తీసుకొని వేయడం వల్ల వాళ్ళకి అలవాటు అయిపోయింది. మేము ₹1 తీసుకోము. ఎవరు తీసుకుంటారో ఎక్కడ తీసుకుంటారో సార్. ఎందుకంటే మా క్రైస్తవ పాలెం మేము ఎస్సీ కాలనీలా ఉన్న వాళ్ళంతా ఏ లీడర్లు తీసుకుంటారో బురుగులు పెడతారు, గాలికి పోయే బురుగులు. అది పెట్టిన వాళ్ళకి పెడతారు, పెట్టిన వాళ్ళకి లేదు. ఇంకా మేమైతే మా ధర్మం ఏముంది, మేము నిజాయితీగా బతికి ఉన్నాం కాబట్టి ఓటేస్తాం. 50 ఏళ్ళ నుంచి ఇట్లే ఉంది రోడ్డు. 50 ఏళ్ళ నుండి ఇట్లే ఉంది. ఆశీర్వాదం సర్పంచ్ అయినప్పుడు ఈ మట్టి వేసిండు, అంతే. లేకపోతే అప్పుడు బుడదలో మోకాళ్ళ వరకు దిగబడేది. సరే వెళ్ళండి అమ్మ, పురుగులు ఉన్నాయి బాగా. ఇంకెవరైనా మాట్లాడతారా? భయ్యా మీరు ఎక్కడ? ఇక్కడైనా ఏందన్న రోడ్ ఇది? మీలాంటి యూత్ వీళ్ళందరూ అడగాలి కదా గట్టిగా. అడిగినా సార్, ఇది ఎటువంటి 1 కిలోమీటర్ 2 కిలోమీటర్లు అంటే నడుచుకుంటూ పోవచ్చు. 7 కిలోమీటర్ల పరిస్థితి ఇదే. రోడే ఇట్లే పరిస్థితిలో ఉంది. బట్ బస్సుల సౌకర్యాలు లేవు. రావడానికి పోవడానికి ఏదో బైక్లు ఉంటే వస్తారు, లేదంటే నడుచుకుంటే ఏవో ఒకటి ఆటో ఉంటుంది. ఉదయం వస్తే ఒక ఆటో, సాయంత్రం ఒక ఆటో. ఇంకా అదే పరిస్థితి. బస్సు రాదు, ఇక్కడ బస్సే లేదు. ఇంకా ఇదే వర్షం వచ్చిందంటే ఇంకా నడుచుకుంటా పోవాలా. పిల్లలు ఎట్లా పోతారు స్కూల్కి? ఇప్పుడు 10th క్లాస్ లేదు ఇక్కడ, అంటే 10th కూడా చదవలేకపోతున్నారు అన్నట్టే కదా. ఇక్కడ బయట హాస్టల్లో ఎక్కడో ఉండి పేరెంట్స్ దగ్గర ఉండి చదువుకొని తిరుగుతున్నారు. ఇంకా అంతే. బైక్ల మీద తిప్పడము, ఏదైనా ప్రైవేట్ స్కూల్ ఉంటే మాట్లాడుకోవడం, నెలకి ఇవ్వడము, ఇటువంటి పరిస్థితి ఉంది. ఇది చూడు సార్ పరిస్థితి. మరి ఎట్లా మరి మీ లీడర్లు ఎమ్మెల్యే ఏమైతుండు? ఎమ్మెల్యేని గెలిపించే దొరవారు ఎక్కడ ఉన్నారు? వీళ్ళంతా ఎక్కడ ఉన్నారు? వీళ్ళంతా ఎవరు లేరు సార్. ఎక్కడ అంతా ఇక్కడ అల్లంపూర్లోనే ఉంటారు, అక్కడనే ఉంటారు. ఎటువంటి రెస్పాన్సిబిలిటీ అయితే ఇక్కడ లేదు. మరి యూత్ ఏం చేస్తున్నది అంటున్నాను నేను. అందుకే ఇప్పుడు చేసి అడుగుతున్నాం సార్, ఏమన్నా ఉంటే కూడా అడుగుతున్నాం, కానీ ఎవరు రెస్పాండ్ కావట్లేదు. ఇంకా ఇది సార్ పరిస్థితి. ఇంకోటి వాటర్ కూడా చాలా దారుణం. మీరు ఊరికి రండి అంటే ఎట్లా తాగలేమా? ఇంకా తాగలేం సార్. ఉండు వాటర్. ఇంకా వాటర్ తాగి రకరకాల జబ్బులు. వాటర్ తెచ్చుకోవడానికి ఇక్కడ వాటర్ కొనుక్కోవచ్చు, ఇట్లా బయట నుంచి చేస్తారా? ఎందుకు ఫిల్టర్ అవే ఏముండవు? ఫిల్టర్ హీటర్ ఇక్కడ ఏం లేదు. వాటర్ అయితే పరిస్థితి దారుణంగా ఉంది. ఇది బాటిల్ తెచ్చుకుంటున్నాం తాగడానికి. వాటర్ బాటిల్. వైన్ షాప్ ఉందా దగ్గరలో ఏమన్నా? ఇక్కడ ఐజాలనే ఉంటుంది. ఉంటుంది. ఇలా బెల్ట్ షాపులు ఉన్నాయా ఊర్లో? ఏం లేవు. ఒక బెల్ట్ షాప్ లేదా? ఏమో తెలియదు. ఇంకా మందు దొరుకుతుందా దొరకదా? మందు అదే అంటున్నాను నేను. మరి దొరుకుతుందని చెప్పొచ్చు కదా. నీళ్లు దొరకాయి కానీ మందు మాత్రం దొరుకుతున్నది. దొరుకుతుంది సార్. సో ఎంత అంటే ఎక్కడ బతుకుతున్నావు ఒకసారి ఆలోచించండి. తెలంగాణని తెచ్చుకున్న తర్వాత సిచ్యువేషన్ ఇది తెలంగాణ రాష్ట్రంలో. హైదరాబాద్కి దూరంగా మనం ఎంత దూరం వెళ్తుంటే అంత దారుణంగా ఉంటుంది రాష్ట్రం. ఇది దాదాపు రాయలసీమ బార్డర్ టచ్ అయిపోయింది. ఇంకొక ఎన్ని కిలోమీటర్లు రాయలసీమ? రివర్ అవతల కృష్ణానేనా? తుంగభద్ర. సారీ తుంగభద్ర అన్నది అవతలకి పోతే అదే. ఇంకా ఇలా దరిద్రానికి ఇంకా భయంకరం ఏంటంటే వీడు ఇథనాల్ కంపెనీ అని పెడుతుండే. దాని మీద వీళ్ళు పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నారు. ఈ ప్రాంతాన్ని మొత్తం లేపేయడానికి ఇథనాల్ కంపెనీ పెడుతున్నారు. మిస్టర్ చల్లా వెంకట్రామరెడ్డి ఎక్కడున్నావు? రోడ్డు కూడా వేయలేకపోతున్నావా? రోడ్డు వేయకుండా జనాలని పైసలు ఇచ్చి మందు పోసి ముంచేసి లాస్ట్కి ఓట్లతోని మాయ చేసి నీ క్యాండిడేట్ని గెలిపించుకుంటున్నావు. ఇంట్లో పనులను కూడా గెలిపించుకుంటున్నావు. సంపత్ కుమార్ గారు మీరు అధికారంలో ఉన్నారు, మీకు చేతన అవుతుందా అవ్వదా? దయచేసి ఈ ప్రజలకు క్లారిటీ ఇవ్వండి. సరే మీరు ఇక్కడ ఎమ్మెల్యేగా మిమ్మల్ని ఓడగొట్టిన మీ పార్టీ అయితే అధికారంలో ఉంది కదా. సో ఈ సిచ్యువేషన్లో మార్పు రావాల్సిన అవసరం ఉంది. మీరు మాట్లాడతారా? ఏం పేరు? మీ పేరేనా? రమేష్ నా పేరు. ఏమన్నా మాట్లాడితే ఇబ్బంది పెడతారా? ఇక్కడ వచ్చేసి సార్ రాజకీయంగా అయితే చాలా గబ్బులు వేసిపోయిందా? ఎట్లా అంటే ఎస్సీ రిజర్వేషన్ ఇక్కడ పాలించేది మాత్రం వేరే వాళ్ళు రెడ్డిసే మొత్తం ఇక్కడ. అంతే.
గత 15 ఏళ్ళ నుంచి 20 ఏళ్ళ నుంచి ఇక్కడ మరి ఇట్లా అడగరా మీరు ఇట్లా ఆయన వచ్చినప్పుడు అయినా కూడా ఇంకా అడుగుతాము చేస్తాం కానీ వాళ్ళు ఇంకా వాళ్ళ ఇష్టం వచ్చిన వాళ్ళే సార్ సరిగే సగం జనాలు కూడా అటువైపే డబ్బు వైపే మొగ్గు చూస్తారు సార్ డబ్బు మందు మందు అంతే ఇంత ఘోరంగా రోడ్డు ఉంది, మనం ఇట్లా మరి రోడ్డు మీద ఎట్లా తిరగాలన్న ఆలోచన జనానికి ఎందుకు వస్తలేదు? జనాలు కూడా ఫస్ట్ ఒకటి మందుకి ముక్కకి దానికి ముందర అలవాటు పడతారు కానీ అవి రోడ్ల గురించి అది ఇది అని ఆలోచన చేయరు జనాలు కూడా. వాళ్ళు రాజకీయ నాయకులు వచ్చినప్పుడు అడగాలి వాళ్ళు కూడా. అది సార్. ఓకే రైట్. మరి మీలాంటి వాళ్ళంతా ఓట్ల అప్పుడు మరి ప్రజల్ని ఏమన్నా చెప్పే ఎంకరేజ్ చైతన్యం చేసే ప్రయత్నం చేస్తలేరా? చేతనం చేస్తాం, మనం కూడా చేస్తాం కానీ వాళ్ళు ఏం చేస్తారు, ఇప్పుడు మనం కనీసం అంటే ఒక 4 రోజులు తిప్పలు పడతాం, వాళ్ళకి 4-5 రోజుల్లో డబ్బులు తలుపుడు వస్తారు. ఇట్లా ఏం చేయాలి సార్ అప్పుడు? జనాలు కూడా అట్లా అలవాటు అయిపోయినారు, డబ్బు కోసమే అలవాటు అయిపోయారు జనాలు కూడా. సో ఇది సిచ్యువేషన్ ఇక్కడ. 2 వీలర్ ఉంటే జర్నీ చేయాలా, లేకపోతే ఇంకా ఏ ఊర్లో ఉన్నామో ఆ ఊర్లోనే ఉండాలి. ఇక రోగం వచ్చిందంటే కథమే. ఎందుకంటే పోతే కర్నూలు పోవాలా, లేకపోతే హైదరాబాద్ పోవడానికి అవకాశం లేదు. ఎందుకంటే ఇక్కడ నుంచి దాదాపు ఒక 250 కిలోమీటర్లు పోవడానికి, నేను రావడానికి దగ్గర 5 గంటల పైన పట్టింది. ఈ 10 కిలోమీటర్లు 20 కిలోమీటర్లు పోవడానికి నాకు 1.5 గంట పట్టింది. సో ఎంత భయానకమైన పరిస్థితి ఉన్నదో ఒక్కసారి ఆలోచించండి. ఇక్కడ ఎవడు రావాలా? పాలమూరు జిల్లా మాది, అసలు మేము ఇక ఎక్కడో ఈ మొత్తం దీన్ని మార్చేసినామని ఇంకోటని మాట్లాడే నాయకులంతా ఈ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో పాలమూరు జిల్లాని ఎంత దారుణంగా నిర్లక్ష్యానికి గురి చేశారు. తెల్లంగేస్తే ఓర్సని లీడర్లు ఉన్నారు ఇక్కడ, తెల్లంగేస్తే. అందుకే తెల్లంగేసే మూమెంట్ స్టార్ట్ అయింది ఇక్కడ. సో ప్రజలారా, దయచేసి రాబోయే రోజుల్లో ఓటు ద్వారా మాత్రమే మనం దీన్ని ముందుకు బలంగా అభివృద్ధి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్ప ఇంకొక రకంగా అవకాశం ఉండదు. ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. కెమెరామెన్ పాషాతో రఘు, మన తొలి వెలుగు.